దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులను నిర్మూలిస్తామంటున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దానిలో భాగంగానే ఆపరేషన్ కగార్ పేరు మీద పదుల సంఖ్యలో మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్ర నాయకులను మట్టుపెట్టేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక వారు పెట్టినటువంటి తుది గడువు కొద్ది రోజుల్లోనే ముగియనుంది. మార్చి 31 ఎంతో దూరంలో మాత్రం లేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా రాష్ట్ర డీజీపీ పలుమార్లు ఇప్పటికే ప్రకటనలు చేసినటువంటి సందర్భాలు చూసాం. నిన్నగాక మొన్న ఒక కొత్త రకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఇక కాలం సమీపిస్తూ ఉంది, మీరు అందరూ కూడా లొంగిపోండి అంటూ రాష్ట్ర డీజీపీ చెప్పినటువంటి సందర్భం. ఇక ఇదే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటుగా మాజీ మావోయిస్టు జంపన్న మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి అసలు డీజీపీ పలుమార్లు చెప్పడం జరిగింది, లొంగిపోయినటువంటి ప్రతి ప్రదేశంలో కూడా అదే మాట చెప్తూ వచ్చింది. కానీ నిన్నగాక మొన్న సపరేట్ ఒక ప్రెస్ రిలీజ్ చేసినటువంటి సందర్భం, దాన్ని ఎట్లా చూడొచ్చు? దీనికి ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు ఈ స్టేట్మెంటు డీజీపీ స్టేట్మెంట్ ఏదో గతంలో కూడా కొంత దీని పోలిన విధంగా ఇచ్చిన మాట వాస్తవమే, కానీ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కొంత దాన్ని నొక్కి చెప్పిండు కూడా, చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కోంబింగ్ జరుగుతాయి, ఎన్కౌంటర్లు జరుగుతాయి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా నొక్కి చెప్పిండు ఇక్కడ. తర్వాత నేపథ్యం ఏంటిది? నేపథ్యం ఏంటంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి పదే మార్చి 31 డేట్ చెప్తుండు. ప్రత్యేకించి 2 సార్లు రాయపూర్ లోపట వివిధ పోలీస్ అధికారులు, డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారుల సమావేశాలు జరిగినాయి. తెలంగాణ కూడా పాల్గొన్నది కదా. తెలంగాణ పాల్గొన్నది అనుకున్నప్పుడు తెలంగాణ పైన కూడా ఒత్తిడి ఉంటుంది కదా. ఇది వేరే దేశం కాదు కదా. తెలంగాణ లోపల కూడా నేను ఇక్కడ ఎన్కౌంటర్ చేయను అని అంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఊకోదు కదా, ఫోర్స్ చేస్తుంది కదా. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వము సంవత్సరం పైనుంచి కూడా ఇక్కడ ఎన్కౌంటర్ చేయలేదు. వాస్తవమే, ఎన్కౌంటర్ చేయలేదు సంవత్సర కాలం నుంచి పైగా. గతంలో చేసింది. సరెండర్లు జరిగినాయి, చాలా సరెండర్లు జరిగినాయి. ఇక్కడ తక్కువ లేవు, ఆయుధాలతోటి అయినాయి, ఆయుధాలు లేకుండా కూడా అయినాయి. ఇప్పుడు అంటే ఒకటి ఏమైనా పడుతుందని అంటే, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా చాలా వరకు తగ్గిపోయినరు. ఇప్పుడు మొన్న గడ్చిరోలి, అంటే అది గడ్చిరోలి మహారాష్ట్ర అయినప్పటికీ దండకారణ్య భాగం కాబట్టి అక్కడ చనిపోయినరు చాలామంది. దాదాపు ఛత్తీస్గఢ్ లోపల ఏమీ లేరు. ఏమైనా ఉన్నా కొద్దిమంది వ్యక్తులు 5, 10, 20 మందే తప్ప, అంటే ఆయుధాలు కలిగిన వాళ్ళు అంతకంటే ఎక్కువ లేకపోతున్నది ఒకటి వినబడుతుంది. ఇప్పుడు ఒరిస్సాలో కూడా తగ్గిపోయింది, జార్ఖండ్లో తగ్గిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా తక్కువనే ఉన్నప్పటికీ తెలంగాణలో కొంతమంది వేల మంది అయితే కారు, కానీ 10ల సంఖ్యలో పట్టడం, 100 లోపు అటో ఇటో ఉన్నారనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. పత్రికా కథనాలు వస్తున్నాయి. కథనాలు మాత్రమే కాదు, మనకు గతంలో పట్ల కూడా కొంతమంది సరెండర్ అయినప్పుడు ఆయుధాలతోటి, ఆయుధాలు లేకుండా బర్సదేవ కావచ్చు, వెంకటేశ్వర్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, ఎవరైతే ఇక్కడి నుంచి అయింది కదా, ఆదిలాబాదు, ములుగు అడవి ప్రాంతం నుంచి అయినట్టు కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి అనుమానాలకు బలం ఉన్నది. ఇక్కడ తెలంగాణలో ఉన్నారు అనేది ఒక బలం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పట్ల కూడా అంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు కూడా పలు సందర్భాలు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులకు ఒక షెల్టర్ జోన్గా ఇస్తుంది అనే విషయాలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యం నుంచి గమనిస్తే అంటే డీజీపీ ఒకవేళ లేకపోతే డీజీపీ ఎందుకు మాట్లాడతాడు? తెలంగాణ లేకపోతే మాట్లాడాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఉండడమే కాదు, 2 రకాలు చెప్పిండు. మీరు సరెండర్ కండి, సరెండర్ కాకపోతే మీరు నష్టపోతారు, చాలా నష్టపోతారు. డేట్ లేదు, అయిపోయిందని అన్నాడు. అవును, ఒకవేళ వస్తేనో మీకు పునరావాస పథకం ఉంది, చట్టబద్ధంగా కూడా మీరు పని చేయొచ్చని చెప్పిండు. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే డీజీపీ యొక్క ప్రకటన ఏదైతుందో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఒకవేళ కనుక జరగకపోతే ఏం జరుగుతుంది? జరగకపోతే ఏంటంటే స్పెషల్ ఫోర్స్ కదా. మావోయిస్టులు ఇప్పుడు ఈ ప్రాంతంలో పట తెలంగాణలో పట ఉండి అసలు ఇక్కడైతే చాలా కష్టం. అది తెలంగాణలో కనుక తెలంగాణ ప్రభుత్వం కనుక డిసైడ్ చేసుకుంటే చాలా రోజుల్లో పట్ల, నెలలు అవసరం లేదు, రోజుల్లో పట్ల ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అడుగడుగున ఇక్కడ నెట్వర్క్ ఉంది, అంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది, గ్రామంలో ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది, డ్రోన్ సాయంతో ఉంది. తర్వాత నీకు ఏమి ఎటు కదిలినా ఆఖరికి తిండి తెచ్చుకోవాలనుకున్న ఇబ్బంది ఇక్కడ తెలంగాణ అడవి లోపల. ఎందుకంటే నాకు 20 ఏళ్ళ కింద అది తెలుసు. అది అయిపోయింది కాబట్టి అది ఖాళీ చేసేపోయినాం అది. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మావోయిస్టులకు అంతకంటే ఎక్కువ తెలుసు, తెలియదు ఏం లేదు. కాబట్టి అది ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంటే అది డీజీపీ కూడా తను స్పష్టంగా చెప్పడం ఏంటంటే, నా బాధ్యతగా నేను చెప్తున్నా, మీ ఇష్టం.
ఇప్పుడు ఇప్పుడు డీజీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో కానివ్వండి, లేకపోతే రోజులు దగ్గర పడుతున్నటువంటి ఇప్పుడు మార్చి 31 దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా లొంగుబాట్లు జరుగుతాయనేటువంటి ఆశ మనకు కలుగుతా ఉంది. ఎందుకంటే మీరు మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అంతో ఇంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి, వారి యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయని తెలిసినటువంటి వ్యక్తిగా మీరేమనుకుంటా ఉన్నారు? లొంగుబాట్లు జరుగుతాయనుకుంటా ఉన్నారా? అంటే నేను జరుగుతాయా అనేది ఏందో నేనే చెప్పలేను కానీ జరగాలనేది ఏందో ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే. మనం ఏ మనం 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 ఊహించే కంటే కూడా సమాజంలో ప్రజలు చాలామంది కోరుకుంటారు. చాలామంది ఇప్పుడు మొన్న స్వామి చనిపోయిండు. స్వామి ఇప్పుడు గడిచిలో చనిపోయిండు. ఎస్. అరే ఇది మీ అనవసరంగా చనిపోయాడు. చాలా గొప్ప వీరుడు, చాలా అవును. చరిత్ర ఉంది, పెద్ద చరిత్ర. అన్ని సంవత్సరాలు ఆయన ఎట్లా పోరాటం ఏంటిదో అంత పెద్ద చరిత్ర ఉంది. ఈ చనిపోయే కంటే కూడా అలాంటి వీరులు వచ్చి సమాజం లోపట ప్రజానికంలో పనిచేస్తే ఎంత బాగుండేది. అవును. లేదా ఒరిస్సాలో గణేష్ ఉమ్. అంటే ఊకే హనుమంతు చనిపోయిండు, నల్గొండ అతను. మరి ఆయన వచ్చి మరి అంత జ్ఞానం ఉన్న వ్యక్తి ఇక్కడ ప్రజానికంలో వచ్చి చైతన్యవంతం చేస్తే ఎంత పని బాగుండేదని కోరుకుంటుండ్రు కదా. ఎస్. కాబట్టి ఇవ్వాలన్న దాంట్లో బట్ట తెలివిగా పనిచేయాలి. నిన్నేం సిద్ధాంతం వదులుకోవట్లేరు కదా. అవును. కమ్యూనిస్ట్ లేరా ఈ దేశంలో? ఉమ్. కమ్యూనిస్ట్ లేరా? ఎంఎల్ పార్టీ లేరా? నక్సలైట్ పార్టీ లేరా? సోషలిస్ట్ లేరా? వాళ్ళంతా పనికిరాను ప్రజా జీవితంలో వాళ్ళు ఏం ఉన్నారు ప్రజల వాళ్ళందరూ. కోసం పనిచేయకపోతే వాళ్ళంతా కూడా ఏంటిది? వాళ్ళందరూ ఏమనుకోవాలి? ఈ దేశంలో కమ్యూనిస్టులు అనేక మంది ఉన్నారు. తప్పులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్టులు కొద్దిమంది. అవును. కాబట్టి ప్రజల్ని ఎట్లా చైతన్యవంతం చేయాలో చేయకుండా ఇవాళ ఆయుధం అనేది కాదు కదా. ఇవాళ ఆయుధం అనేది ఒకనాడు పనిచేసింది. ఇవాళ ఆయుధంతో అంటే పనిచేస్తుంది కష్టం. అది ఆయుధంతో ఇప్పుడే ప్రజలు చైతన్యవంతం అయినప్పుడు డిసైడ్ చేసుకుంటారు. చూడు ఆయుధాలు పడతారా ఏం పడతారా ఏం తర్వాత విషయం. ముందు ప్రజలు చైతన్యవంతం చేయి. తెలివైన పని ప్రజలను చైతన్యవంతం చేయాలి. తెలివైన పని మార్గం అర్థమైన వాళ్ళు ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజా సంఘాలు పెట్టాలి. ఇది చేయకుండా చనిపోవడం ద్వారా ఏమీ లేదు. చనిపోతే ఏముండదు? జోహార్లు చెప్తాం, చెప్పలేదా? స్వామి చనిపోయినప్పుడు జోహార్లు చెప్తాం. ఏముంటుంది? నిజామాబాద్ మీటింగ్కి వస్తారు, ఏముంటుంది? అంటే ఆ ప్రజలు వెంటనే ఇప్పుడు సాయుధ పోరాటం చేస్తారా? కాబట్టి ప్రజలను చాలా తెలివితోటి చైతన్యవంతం చేయడం అనేది నేర్చుకోవాలి. అదే నేను ఈ సందర్భం కూడా ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిండు. ఎస్. కాబట్టి ఈ సందర్భంగా కూడా మావోయిస్టులు అర్థం చేసుకొని మీకేం నష్టం లేదు, మీకేమి మీ యొక్క అంటే మీ కిరీటాలు ఏం పోయేటి కాదు. కమ్యూనిస్టులు అసలు కిరీటాల గురించి ఆలోచించరు. ప్రజలు ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తారు. అంటే ప్రజలకు సమాజానికి ఉపయోగపడేదే నీతి, అది విప్లవ నీతి. కాబట్టి అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకొని మీరు ప్రజల కోసం మీరు బయటికి రావచ్చు, తప్పు లేదన్నది నేను చెప్తున్న విషయం. ఎస్. చాలా మంది లొంగిపోయారు. ముఖ్యంగా తెలంగాణలో లొంగిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం బయటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే కనబడుతున్నారు. ఛత్తీస్గఢ్ అయినా కానివ్వండి, మహారాష్ట్ర అయినా కానీ, జార్ఖండ్ వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ లొంగిపోయినటువంటి పరిస్థితి. అట్లా బయట నుంచి వచ్చి ఇక్కడ లొంగిపోవడం గల ప్రధాన కారణం ఏమంటే ఏం చెప్తారు? అంటే ఒక కారణం ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఛత్తీస్గఢ్ లేదా ఇతర బీజేపీ రాష్ట్రాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమ్. అంటే పోల్చుకున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వెంటనే అంటే వాళ్ళనేమి ఇక్కడ ఇప్పుడు ఎక్కువ రోజులు హాని చేయట్లేదు, హాని చేయటం హింసించట్లేదు. లేదు, వెంటనే వాళ్ళని పంపిస్తుంది. ఉమ్. వాళ్ళకి మాట్లాడటానికి కూడా అవకాశం ఇస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముందట లొంగిపోయిన వాళ్ళు ఉమ్. ప్రశాంత్ లొంగిపోయిండు, 4-5 ఛానల్లో బట్టి ఇంటర్వ్యూలో మాట్లాడిండు, బయటికి Yes, వెళ్ళిండు. yes. బర్సేదేవ్ కూడా 10 ఛానల్లో మాట్లాడిండు, ఆయన ఛత్తీస్గఢ్ అయినా 10 అవును. ఛానల్లో మాట్లాడిండు. వెంకటేశ్వర్లు మాట్లాడిండు, చంద్రన్న మాట్లాడిండు. Yes. మరి ఇప్పుడు మాట్లాడేమి కాదు, వాళ్ళు పోయి గ్రామాల్లో బట్ట కూడా కొంత ఇప్పుడు ఈ మధ్య కాలంలో బట్ట అంటే మొన్నటి వరకు పోలీస్ హ్యాండ్ వల్ల ఉన్నప్పటికీ కొంత పోతుండ్రు. ఉమ్. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ చూడు, మహారాష్ట్ర చూడు, మధ్యప్రదేశ్ చూడు, ఒరిస్సా చూడు, ఉమ్. ఇప్పుడు అక్కడ సాయుధ పోరాటం విరమణ చేసిన వాళ్ళు కానీ లేదా సరెండర్ అయిన వాళ్ళు కానీ ఇప్పటికీ పోలీస్ క్యాంపులో ఉన్నారు కదా. Yes. పోలీస్ క్యాంప్ అంటే వదులుతారు, బయటికి రాలేదు. అంటే జీవితకాలం తిండి పెట్టుకుంటే ఉంచర్లే కానీ అవును. నెల 2 నెలలు 3 నెలలు వదులుతారు. కాబట్టి వదలాలి కదా అది. అంటే వాళ్ళు కనీసం మీడియాకు కూడా ఎందుకంటే వాళ్ళు ఇవ్వటం లేదు. ఇప్పుడు తెలుగు మీడియా వాళ్ళ కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికి అనుమతి ఇవ్వటం లేదు. కనీసం ఏంటిది అసలు వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు కోరుకోకపోవడం ఏం లేదు. వాళ్ళు ఎవరికైనా ఉమ్. ఏ రకంగా చేసిన వాళ్ళైనా ప్రజలతో మాట్లాడాలి, మీడియాకు మాట్లాడాలని అనుకుంటారు వాళ్ళు. అవును. కానీ వాళ్ళు మాట్లాడనీయకుండా నువ్వు మొత్తం స్ట్రిక్ట్గా పెట్టేసి నువ్వు ఎప్పటిదాకా ఉంచుతావు? ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు అక్టోబర్ 15కి వస్తే 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అవుతుంది. అవును. మరి ఇంకెన్ని నెలలు వస్తారు? కాబట్టి ఇది ఏదైతుందో వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి, వాళ్ళ మిత్రులు ఎంత బాధపడతారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏంటిది అనేది అవుతుందో ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి కదా. ఇది ఆలోచించకపోతే నువ్వు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతుందో అంటే బీజేపీ ప్రభుత్వాలు ఇది సీరియస్గా అంటే నువ్వు చంపి ఏం చేసినావు లేదా సరెండర్ చేసుకుని ఏం సాధించినావు? కాబట్టి ప్రభుత్వాలు నేను మళ్ళొకసారి ఈ పునరావాస పథకం పైన
పూర్తిగా వివరంగా మాట్లాడతా. కానీ ఏదైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి మిగిలిన కాడికి కొంత డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవం అది. కాబట్టి అక్కడున్న ప్రభుత్వాలు కూడా తమ విధానాలు మార్చుకోవాలని నేను కోరుతున్నాను. చివరగా ఎవరైతే బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెడతారు అనేటువంటి ఊహాగానాలు కూడా వినబడతా ఉన్నాయి. ఆ పార్టీ పెడితే దానిలో మీరు ఉండబోతా ఉన్నారా, లేకపోతే ఆ పార్టీ కార్యాచరణ మీ నుంచే ప్రారంభమవుతుందా అంటే ఏం సమాధానం? ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎక్కడ కూడా పార్టీ పెడతామని ప్రకటించలేదు. కానీ వాళ్ళు సెప్టెంబర్ లోపటనే, అంటే వాళ్ళు బయటికి రావడానికంటే చాలా ముందుగా వాళ్ళు ఒక 22 పేజీల పత్రం రాసిండ్రు. ఎవరు? సోను రాసిన పత్రంలో కూడా చాలా స్పష్టంగా మేము ఇక్కడ చేయలేము కాబట్టి బయట చేస్తాము, మేము ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు చేస్తాము, మా సిద్ధాంతాలను మేము వదులుకోవటం లేదు, వాళ్ళు నూతన ప్రజాస్వామిక విప్లవం వదులుకోవటం లేదనే విషయం చాలా స్పష్టం చేసిండు. తర్వాత వాళ్ళు ఒకటి రెండు ఇంగ్లీష్ పత్రికల లోపల కూడా వాళ్ళు చెప్పింది కూడా ఎలక్షన్ల గురించి కూడా, ఎలక్షన్ లోపల కూడా ఎత్తుగడల ప్రకారం చూస్తాము అనే ఒక ఇండికేషన్ ఏంటిదనంటే, ఎన్నికల్లో నిలబడడానికి ఒక ఇండికేషన్ అనేది ఉంది. కాబట్టి వాళ్ళు వివరమైన విషయాలు వాళ్ళు ఏం చెప్పడం లేదంటే వాళ్ళకి అవకాశం ఇవ్వలే కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వనప్పుడు వాళ్ళు చెప్పలేరు కదా. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చెప్పొచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నది ఏంటంటే, నేను ఈ సందర్భంగా నేను మరొకసారి వివరంగా చెప్తా. కానీ నేను వాళ్ళకి కలిసిన నేను అంటే మహారాష్ట్ర కలిసిన ఇది మన గోండియా రాజనంద్ కాదు, గోండియాలో కలిసిన, జగదల్పూర్లో కలిసిన చాలామంది, వాళ్ళు వందలాది మందిని కూడా నేను కలిసి మాట్లాడినా. వాళ్ళు ఎవ్వరు కూడా ఇంటికాడ పోయి బతుకుదాము సుఖంగా మంచిగా అంటే వ్యాపారాలు చేసుకుని బతుకుదాం అనే పద్ధతిలో కూడా ఎవరు లేరు. ఆదివాసీలు లేరు, నాన్ ఆదివాసీలు లేరు, ఛత్తీస్గఢ్ వాళ్ళు లేరు, తెలంగాణ వాళ్ళు లేరు, జార్ఖండ్ లేరు, హర్యానా వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలని ఉన్నది తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళని పట్టుకొని ఏదేదో తిట్టడం అది ఉపయోగం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు ఎట్లా చెప్తారు. కాబట్టి ఏదైనా వివరంగా నేనేంటిదనే విషయం నేను నా రచన చేసుకుంటున్నా, నేను మాట్లాడుతున్నా, నేను సమాజంలో సమానత్వం కావాలని కోరుకుంటున్నా, ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. కాబట్టి ఎవరు ఆ రకంగా దానికి తగిన విధంగా, నా ఆలోచన తగిన విధంగా ఉంటే వాళ్ళు ఉంటేనే చేరొచ్చు. అవును, నాకు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కదా, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ విధానాలు ప్రకటిస్తే అప్పుడు సరైందనుకుంటే నేను ఆలోచిస్తా. తప్పనిసరిగా ఆలోచిస్తా. ఎందుకంటే నేను ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో తప్పనిసరిగా వాళ్ళకు నేను మద్దతు చేస్తా, వాళ్ళ దాంట్లో చేరి పనిచేస్తా. అంటే ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇతరులు లేరా అంటే, ఇతర కమ్యూనిస్టులకు కూడా నేను మద్దతు చేస్తున్నా. సరైన విధానాల్లో వాళ్ళ మంచి విషయాల్లో కూడా నేను మాట్లాడతా, రాస్తా, ఇవన్నీ చేస్తా కదా. ఓకే, థ్యాంక్ యూ జంపన్న. ఇది మావోయిస్ట్ జంపన్న, ఎక్స్ మావోయిస్ట్ జంపన్న చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి ప్రకటన చాలా కీలకమైనటువంటి ప్రకటనగా పేర్కొంటున్నాయి. ఇక ఎవరైతే అడవుల్లో ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా సరెండర్ అవుతూ ప్రజల కోసం ప్రజా జీవితంలో ఉండి కొట్లాడాల్సినటువంటి ఆవశ్యకతను అయితే వారు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.